వెల్కమ్ టు దిశ టీవీ. ముందుగా ముఖ్యాంశాలు. తల్లాడ మండలంలోని మిట్టపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కామెంట్స్. నాలుగు నెలల్లో యాదలకుంట టన్నెల్ పూర్తి చేయాలి. రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ సహకార చేనేత జౌళి శాఖల మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు. నిషేధిత మావోయిస్టు పార్టీకి చెందిన 38 మంది సభ్యులు జిల్లా ఎస్పీ ఎదుట లొంగుబాటు. దేశం కోసం తన ప్రాణాన్ని అర్పించిన మురళీ నాయక్ అజయ వీరుడు. దుఃఖం ఆపుకోలేకపోతున్న ఆయన కన్న తల్లి. ఆమె కోల్పోయిన వేదన మాటల్లో చెప్పలేనిది. సీతారామ ఎత్తిపోతల పథకం యాదలకుంట టన్నెల్ పనులు 4 నెలల్లో పూర్తి చేయాలని రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ సహకార చేనేత జౌళి శాఖల మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం సత్తుపల్లి మండలం యాదలకుంటలో సీతారామ ప్రాజెక్టు క్రింద నిర్మిస్తున్న యాదలకుంట టన్నెల్ నిర్మాణ పనులను పరిశీలించి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్లు ముజమ్మిల్ ఖాన్, జితేష్ వి పాటిల్లు, అశ్వరావుపేట, సత్తుపల్లి ఎమ్మెల్యేలు జారే ఆదినారాయణ, మట్ట రాఘమేలుతో కలిసి సంబంధిత అధికారులతో మంత్రి సమీక్షించారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ సిఈఏ శ్రీనివాసరెడ్డి, ఎస్ఈఎస్ శ్రీనివాసరెడ్డి, ట్రాన్స్కో ఎస్ఈ శ్రీనివాసాచారి, ఎస్డిసిఎం రాజేశ్వరి, కల్లూరు ఆర్డీఓ ఎల్ రాజేంద్ర గౌడ్, అధికారులు తదితరులు పాల్గొన్నారు. సెక్రటరీలతో కానీ ఎంపీలతో మాట్లాడతారు. వాళ్ళకి మాట్లాడక వల్ల కాకపోతే అప్పుడు మేము ఇంటర్వ్యూ అవుతాము. నేను గవర్నమెంట్లో రిజాల్వ్ చేస్తాను. ఏదన్నా లోకల్ సమస్యలు వచ్చినప్పుడు శాసనసభ్యులు ఇద్దరికి చెప్పండి, ఇక ఆ ఊళ్ళో ఇతనితో మాట్లాడండి, ఈ ఊళ్ళో ఇతనితో మాట్లాడండి, పేదోళ్ళు అయితే వాళ్ళకి ఏం చేయాలి, ఎట్లా చేయాలి, అది కూడా కన్సిడర్ చేద్దాం. కానీ నాకు ఎట్టి పరిస్థితుల్లో ఈ సంవత్సరం పంటకాలానికి ఏదో ఒక టైంలో గోదావరి నీళ్లు వేతిపల్లి చెరువులోకి రావాలి. అటేమో వైరా ప్రాజెక్టుకి వెళ్ళాలి. ఈ 100 కిలోమీటర్లు సుమారు 8,000 కోట్లు ఖర్చు పెట్టాము. ఇప్పుడు ఈ 2 ట్రంకులకి మళ్ళీ ఖర్చు పెడుతున్నాం. ఈ అమౌంట్ అంతా రైతులకి ఉపయోగపడాలంటే సముద్రకు పోయే గోదావరి నీళ్లు ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలు వాడుకోవాలి. మెయిన్ హెడ్ వర్క్స్ నుంచి మీరు ప్లాన్ చేసుకోండి. పిరపాకలో ఎంత ఇవ్వగలుగుతాము, తర్వాత వచ్చే కొత్తగూడెంలో ఎంత ఇవ్వగలుగుతాము, తర్వాత వచ్చే అశ్వరావుపేటలో ఎంత ఇవ్వగలుగుతాము. ఈ 3 దారిలో ఉన్నాయి మొత్తం కంప్లీట్ చేసి ఆ చెరువులకి ఇస్తే అప్పుడు ఇటు నుంచి సత్తుపల్లి వెళ్తుంది, అటు నుంచి వైరాకి మధ్య కాన్స్టిట్యున్సీలకు అటు నుంచి వెళ్తుంది. నా ఖమ్మానికి ఒక్క సుక్క కూడా రాదు. నాకు 1 ఎకరం కూడా దీని కింద లేదు. నాగార్జున సాగర్ కింద కానీ సీతారామ కింద కానీ నా నియోజకవర్గంలో 1 సెంటు భూమి లేదు. నా కోసం కాదు. ఈ 2 జిల్లాలు సస్యశ్యామలంగా ఉండాలనేది నా జీవిత కోరిక. సరే, నేను 30-40 సంవత్సరాలుగా నా ప్రయత్నాలు చేస్తూ 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 ఈ కాడికి వచ్చాం. ఆఖరికి ఆ కీర్తి మీకు దక్కేటట్టుకు వచ్చింది. కాబట్టి 2 కలెక్టర్లు, డిపార్ట్మెంట్లు అన్నీ మనసు పెట్టి ఈ సంవత్సరంలో నీళ్ళు ఇస్తే నేనైతే జూన్లోనే వైరా ప్రాజెక్టుకి ఇస్తాను. గోదావరి ఎప్పుడు స్టార్ట్ అయితే అప్పుడు వైరా ప్రాజెక్టుకి వెళ్తాయి. వైరా ప్రాజెక్టు నుంచి తల్లాడ మండలం, కల్లూరు మండలం, పెనుబెల్లి మండలం, లంకాసాగర్ దాకా నీళ్ళు వస్తాయి. అంటే సత్తుపల్లి ఆల్మోస్ట్ ఆల్ సగానికి పైన కవర్ అయిపోతుంది. ఈ ట్రంక్ పూర్తయితే నాగుపల్లి నుంచి బొగ్గపాడు, కాకర్లపల్లి, రుద్రాక్షపల్లి, సత్తుపల్లి చెరువులు, రేజర్ల, మేముసూరు మండలానికి వెళ్ళి మళ్ళీ కట్టలేరు నుంచి మళ్ళీ అవసరమైతే లంకాసాగర్కి వెళ్తాయి. కాబట్టి దయచేసి సత్తుపల్లి నియోజకవర్గం, అశ్వరావుపేట, కొత్తగూడెం, పినపాక, వైరా, మధిర 5 నియోజకవర్గాలకి ఈ సంవత్సరమే నీళ్ళు ఇవ్వచ్చు. ఎటు తిరిగి మీరు జోడూరుపాడు టన్నెల్ పూర్తి చేసుకుంటే దెన్ ఇట్ విల్ గో టు పాలేరు. పాలేరు నుంచి అది అట్లా దొరుకుతుంది. ఆ టన్నెల్, దాని టైము, దాని కథ
మళ్ళీ ఒకసారి గవర్నమెంట్లో మాట్లాడుకుందాము. ఈ 5 నియోజకవర్గాలకి నీళ్లు ఇచ్చే అవకాశం ఈ సంవత్సరంలోనే ఉంది. సుమారు వైరా ప్రాజెక్టు కింద మనం 1,30,000 ఎకరాలు స్టెబిలైజేషన్ కానీ కొత్తది కానీ, ఈ రాజీవ్ కెనాల్కి కూడా కొంత ఇరిగేషన్ ఇవ్వచ్చు. మీరు 9 కిలోమీటర్స్ సుమారు తవ్వుకున్నాం కాబట్టి దానికి ఎక్కడెక్కడ ఇవ్వగలుగుతామో ఏనుకూరు మండలంలో భూములు ఇచ్చిన వాడికి కూడా కొంచెం మెరుగవుతుంది. అటు నుంచి వైరా ప్రాజెక్టుని కీర్తిశేషులు రాయుల శేషగిరిరావు విగ్రహ ఆవిష్కరణకు నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు. ధాన్యం కొనుగోలు జరగడం లేదు. జిల్లాలలో 3 మంత్రులు ఉన్నారు. 17 నెలల్లో జిల్లాకు ఏం జరిగిందో ప్రజలు ఆలోచన చేయాలి. కేసీఆర్ ప్రజల కోసం సీతారామ ప్రాజెక్టు తెస్తే ఆ నీళ్లు నెత్తిన జల్లుకున్నారు, కానీ ప్రజలకు ఏమీ చేయలేదు. ఢిల్లీ పార్టీలకు నమ్మొద్దు అని కేసీఆర్ చిలక్కు చెప్పినట్టు చెప్పారు. ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా కోసం పోరాడేది బీఆర్ఎస్ మాత్రమే. రాబోయే రోజుల్లో మన ఇంటి పార్టీ, మన తెలంగాణ పార్టీని ఆశీర్వదించాలి. ఒక నిమిషం మీకు పెడతామని చెప్పి చెప్తా ఉన్నా. నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా, స్థానిక సంస్థల ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు వేరు వేరు కాదు. తప్పకుండా పార్టీగా మేమందరం కూడా సీరియస్ గానే తల్లాడు అయితేనేమి, సత్తుపల్లి అయితేనేమి, ఉమ్మడి ఖమ్మం జిల్లా అయితేనేమి, లేదా కొత్త భద్రాద్రి జిల్లా అయితేనేమి, తప్పకుండా సీరియస్ గా ఎక్కడ వాళ్ళం అక్కడ మీకోసం మేము పనిచేస్తాం. ఎంపీటీసీ, సర్పంచులు, జెడ్పీటీసీలు, ఎవరెవరైతే కౌన్సిలర్లు, అదేవిధంగా చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు కావాలనుకునే నాయకులు ఉన్నారో దయచేసి ప్రజల్లో ఉండండి. ఇవాళ ధాన్యం కొనుగోలు చేయట్లేదు, మనమే వెళ్ళాలి కళ్ళాల కాడికి, మనమే మాట్లాడాలా, మనమే ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలా. ఇంకెవరు రారు. కాంగ్రెస్ వాళ్ళైతే మళ్ళీ ఎలక్షన్ల దాకా మీ ఇంటికాడికి కూడా రారు పొరపాటున. అందుకే మళ్ళీ ఒక్కసారి ఈ గులాబీ జెండా అనేది తెలంగాణ వాడి గుండె ధైర్యం కాబట్టి ఎక్కడికక్కడ కదులుదాం, ఎక్కడికక్కడ అద్భుతంగా ప్రజలకు అండగా నిలబడదాం. అట్లాగే భద్రాచలంలో మీరు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక ఎమ్మెల్యే గారిని గెలిపిస్తే ఆయన పోయి కాంగ్రెస్ లో చేరారు. మరి అక్కడ కూడా ఉప ఎన్నిక తప్పదు. ఇవాళ భద్రాచలం సోదరులు కూడా కొంతమంది ఇక్కడికి వచ్చారు, పార్టీలో చేరుతున్నారు, వారికి కూడా స్వాగతం. అదే విధంగా భద్రాచలం ఉప ఎన్నిక వచ్చినప్పుడు మొత్తం ఉమ్మడి ఖమ్మం జిల్లా నాయకత్వం మొత్తం అందరం కూడా భద్రాచలానికి పోదాం. తప్పకుండా ఆ సీటును మళ్ళీ తిరిగి అద్భుతమైన మెజారిటీతో గెలిపించుకుందాం. రుణమాఫీ ఎట్లా చేస్తావయ్యా 40,000 కోట్లతో అంటే, ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే చాలు అన్నాడు. మరి ఇప్పుడు ఏమైంది? కడుపు కట్టుకోవట్లేదా? రోజు దోపిడీ నడుస్తుందా? అందుకేనా మరి పరిస్థితి? సమాధానం రాదు. దయచేసి మిమ్మల్ని కోరేది ఒకటే, నేను మొన్న మధ్యన హైదరాబాద్ లో నేను ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి ఎక్కడికో పోతుంటే ఒక ఆటో సోదరుడు సిగ్నల్ కాడన కారు పక్కనే ఆయన ఆటో వచ్చి ఆగింది. గుర్తుపెట్టి నమస్తే అన్న అన్నాడు. నేను నమస్తే అన్నా. ఆ సోదరుడు ముస్లిం సోదరుడు మహమూద్ అని. ఏమైంది మహమూద్ భాయ్, ఎట్లున్నారని అడిగాను నేను. ఏముంది సార్, అంతా బర్బాద్ అయిపోయింది, నాశనం అయిపోయింది అన్నాడు. ఏమైందా అంటే, ఇదివరకు రోజు 2,500 సంపాదించుకొని 1,000 రూపాయలు కూడా రావట్లేదు సార్. మా రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్లందరి పరిస్థితి కొద్ది కుడియడమా ఇదే ఉంది సార్ అన్నాడు. అని మెల్లిగా నన్ను అడుగుతున్నాడు, అన్న ఏమైనా ఉపాయం లేదా అన్నాడు. ఏం ఉపాయం అంటే ఈ దరిద్రం ఎన్ని రోజులు భరించాలన్నా అని అంటాడు. నేను తమ్ముడు ఏం చేయాలి మరి, ఒక ఓటుకి శిక్ష 5 ఏళ్ళు. ఒక ఓటు తప్పు పార్టీకి తప్పుడు వ్యక్తులకు వేస్తే 5 ఏళ్ళు అనుభవించాలి కదా, ఏం చేయాలి నేను అన్నా. ఏదన్నా ఉపాయం చూడండి అన్న, ఏదో ఒకటి చేసి చూడండి అన్న అంటున్నాడు. ఇది వాస్తవంగా చెప్పాలంటే పెద్ద ఆయన పాపం భారతరత్న డాక్టర్ అంబేద్కర్ గారు చాలా గొప్పవాడు, చాలా తెలివైనవాడు.
చాలా తెలివైనోడు, మహానుభావుడు. మనందరం కూడా గౌరవించుకుంటాం. అందుకే సెక్రటేరియట్ కూడా వారి పేరు పెట్టుకున్నాం. 125 అడుగుల ఎత్తైన అంబేద్కర్ విగ్రహం కూడా హైదరాబాద్ నడిబొట్టున కేసీఆర్ గారు మీ అందరి ఆశీర్వాదంతో పెట్టారు. అంబేద్కర్ గారు కూడా, ఆయన అందరూ కూడా అంటారు ప్రపంచ మేధావి, మరి విశ్వాన్ని మొత్తాన్ని కూడా ప్రభావితం చేసిన ఒక భారతీయుడు. కానీ అంబేద్కర్ గారు కూడా ఇట్లాంటి దుర్మార్గులు వస్తారని మాత్రం ఊహించలేదు. ఎందుకంటే 420 హామీలు ఇచ్చి గద్దెనెక్కిన వాళ్ళని దించాలంటే 5 ఏళ్ల పాటు ఇంకో మార్గం లేదు. 5 ఏళ్ళు ఎదురు చూడాల్సిందే. రీకాల్ వ్యవస్థ లేదు. ఎన్నుకున్న గవర్నమెంట్ ని తిరిగి రీకాల్ చేసే అధికారం ప్రజలకి లేదు. మరి ఇట్లాంటి దుర్మార్గులు వచ్చారు కాబట్టి భవిష్యత్తులో అలాంటి సంస్కరణలు కూడా తప్పవేమో. కానీ అప్పటిదాకా మనకి నిరీక్షణ తప్పదు, మనకి బాధ తప్పదు. కానీ తొందరలో మీకు ఒక మంచి అవకాశం రాబోతా ఉంది. తొందరలోనే ప్రభుత్వం అన్ని సాధ్యమయ్యే హామీలేనా అంటే ఇదే విక్రమార్క గారు చెప్పారు. బట్టి విక్రమార్క గారు ఏమన్నాడు ఆయన? మాది 125 సంవత్సరాలు కలిగిన పార్టీ, చరిత్ర కలిగిన పార్టీ. మా దానిలో చాలా మంది మేధావులు ఉన్నారు. కేసీఆర్ గారి కంటే మాకు చాలా తెలివి ఎక్కువ ఉంది. తప్పకుండా ఇచ్చిన ప్రతి హామీని మా మేధస్సునంతా కరిగించి సంపద పెంచి అన్ని అమలు చేస్తాం, 100 రోజుల్లోనే చేస్తాం అని చెప్పి ఆ రోజు ఊదరగొట్టే ఊకదప్పుడు ఉపన్యాసాలు గల్లీ గల్లీలో ఇచ్చారు. మరి ఏమైంది? ఈరోజు 17 నెలల తర్వాత ఉన్న ప్రోగ్రాంలే పోయినాయి, ఉన్న స్కీమ్లే పోయి పరిస్థితి. కేసీఆర్ కిట్ అనే ఒక అద్భుతమైన కార్యక్రమం, మాతా శిశు మరణాలను తగ్గించి బ్రహ్మాండంగా ఆడబిడ్డలందరికీ సహాయం చేసే ఒక చక్కటి కార్యక్రమం. చివరికి దాన్ని కూడా ఊడగొట్టారు. 12,000 రూపాయలు, 13,000 రూపాయలు. మగపిల్లడు పుడితే 12,000, ఆడకూతురు పుడితే మహాలక్ష్మి పుట్టిందనో 1,000 రూపాయలు ఎక్కువ, 13,000 రూపాయలు ఇచ్చే ఒక చక్కటి కార్యక్రమం. దాన్ని కూడా ఎత్తేసినారు. ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఏమన్నారు రేవంత్ రెడ్డి గారు? 2 పంటలకే ఇస్తారా, 3వ పంటకి ఇవ్వా అన్నాడు. మళ్ళీ ఒక్క పంటకే ఇచ్చే మొహం కూడా లేదు. ఒక్క పంట కూడా సరిగ్గా ఇచ్చే పరిస్థితి లేదు. ఇది వాస్తవం. రుణమాఫీ రెచ్చగొట్టారు రైతుల్ని. ఏమన్నారు అన్నాడు? పరిగెత్తుకుంటూ వెంటనే అర్జెంటుగా బ్యాంకు కురకండి, పరిగెత్తుకుని 2 లక్షల లోన్ తెచ్చుకోండి, నేను వస్తున్నా. రాగానే మొట్టమొదటి సంతకమే రుణమాఫీ మీద పెడతా, డిసెంబర్ 9 2 లక్షలు రుణమాఫీ చేస్తా అన్నాడు. ఆడబిడ్డలు ఇక్కడ ఉన్నారు. మీ ఓట్ల కోసం ఫ్రీ బస్ అన్నారు, తులం బంగారం అన్నారు. ఇంకొక మాట కూడా చెప్పినారు రేవంత్ రెడ్డి గారు. కాంగ్రెస్ నాయకులంతా ఇంట్లో అత్త మామ ఉంటే వాళ్ళకేమో 4,000, కేసీఆర్ గారు ఒక అత్తకే ఇచ్చేది లేదా మామకే ఇచ్చేది, ముసలాడుకో ముసలవ్వకో ఇచ్చేది. మేము వస్తే ఇద్దరికి ఇస్తాం. అత్తకు 4,000, కోడలికి వచ్చినాయా మరి 2,500. బాగుందా మార్పు? ఖమ్మం జిల్లా అంతా మీరు మార్పు మార్పు అని కుదితిరి. సైకిల్ ఏందన్నా మోరీలకు దిగి మోరీలు కూడా సాఫ్ చేసిన ఏం చేయమంటావు అట్లా పనిచేస్తున్నా అని చెప్పినాడు. కానీ ఈ వేదిక మీద కూర్చున్న ప్రతి ఒక్కరని కాదు, ప్రతి ఒక్కరు కాలికి బల్బం కట్టుకొని 10 ఏళ్ళు ఇక్కడ రైతాంగం కోసం, ఇక్కడి పేదల కోసం, ఇక్కడ ఉండే ఉద్యోగాల కోసం, ఇక్కడ ఫ్యాక్టరీలు రావాలి, ఇక్కడ మా బుగ్గపాటు లాంటి ప్రాంతాల్లో కొత్త కొత్త ఫ్యాక్టరీలు తేవాలని చెప్పి తపనతో వీరయ్య గారితో సహా అందరు కూడా పనిచేశారు. కానీ మీకు కొద్దిగా బోరు కొట్టినట్టుంది. 10 ఏళ్ళకి 10 ఏళ్ళు అయింది కదా, 2 సార్లు వాళ్ళకి ఇచ్చాం కదా, ఒకసారి వీళ్ళకి ఇస్తే ఏం పోయింది అని చెప్పి వాళ్ళు ఇచ్చిన అందమైన వలలో వాళ్ళు విసిరిన అందమైన వలలో పడ్డారు. పడితే ఈరోజు ఏం పోయింది, ఏం జరిగింది? మాకేముంది, మేము 5 ఏళ్ల పాటు మళ్ళీ పక్క కూర్చుంటాం. మేము కూడా రేవంత్ రెడ్డి గారిని నిలదీస్తూనే ఉంటాం, కాంగ్రెస్ నిలదీస్తూనే ఉంటాం, వదిలిపెట్టాం. 6 గ్యారంటీలు 100 రోజులు అనే డైలాగులు ఏవైతే కాంగ్రెస్ వాళ్ళు కొట్టారో వాటి విషయంలో వదిలే సమస్య లేదు. ఒక 6 గ్యారంటీలే కాదు, 420 హామీలు ఇచ్చారు. 420 హామీలు, 420 హామీలు, 420 హామీలు ఇచ్చారు. ఏ ఒక్కటి కూడా వదిలిపెట్టాం, అడుగుతూనే ఉంటాం. అసెంబ్లీ అయితే అసెంబ్లీలో లేదా బహిరంగ వేదికల ద్వారా అడుగుతూనే ఉంటాం. కానీ ఆశ్చర్యం ఏమనిపిస్తుందంటే, నేను కూడా ఇప్పుడు నాకు 48-49 ఏళ్ళు, చాలా మంది ముఖ్యమంత్రులు చూశాను. ఎన్టీ రామారావు గారి నుంచి మొదలు పెడితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి దాకా నేను చాలా మంది చూస్తా వచ్చిన, చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా. కానీ నాకు గుర్తున్నంత వరకు ఏ ముఖ్యమంత్రి కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దివాలాకోర్ మాటలు మాత్రం మాట్లాడు. ఆయన ఏమంటున్నాడు విన్నారా మీరు? నిన్నగాక మొన్న ఏమయ్యా రేవంత్ రెడ్డి గారు 420 హామీలు ఇచ్చినావు, అవన్నీ హామీలు ఇస్తేనే కదా ప్రజలు ఓట్లేసింది, పేద ప్రజలు ఎదురు చూస్తున్నారు, ఎప్పుడు మొదలు పెడతావయ్యా పథకాలు అంటే ఆయన నిన్న చెప్తున్నాడు ఢిల్లీకి పోతేనంట దొంగలాగా చూస్తున్నారట. నాకు నిలవక అడుగుతా, దొంగలా కాకపోతే ఎట్లా చూస్తారా? నాకు అర్థం కాదు. దొంగలాగానే చూస్తారు. రెండోది ఇంకా నికృష్టంగా మాట్లాడాడు.
ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి మాట్లాడొచ్చు అట్లా తన రాష్ట్రం గురించి? తెలంగాణ నుంచి ఈయన గారు పోతేనంట అక్కడ అపాయింట్మెంట్ ఇవ్వడం లేదంట. అట్లా మాత్రమే కాదు, అపాయింట్మెంట్ ఇస్తే వీడొచ్చి చెప్పులు ఎత్తుకపోతాడేమో అని భయపడుతున్నారంట. చెప్పులు ఎత్తుకపోతున్నాడంటే ఏం చెప్పాలి? నేను గుళ్ళో కూడా ఈ మధ్య చెప్పులు ఎత్తుకుపోవట్లేదు. అట్లాంటిది రేవంత్ రెడ్డిని చూస్తే మాత్రం చెప్పులు ఎత్తుకుపోయేటోళ్ళ కనబడుతున్నాడు ఢిల్లీ వాళ్ళు. దయచేసి ఆలోచించండి. ఇంకా ఉల్టా బెదిరిస్తున్నాడు. మన ఇంటి పార్టీ, మన తెలంగాణ పార్టీ ఈ గులాబీ జెండాను తప్పకుండా భవిష్యత్తులో ఆశీర్వదిస్తారని మనసారా విశ్వసిస్తూ పేరు పేరున అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. జై తెలంగాణ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ ఆఫీస్లో ఈ రోజు అనగా శుక్రవారం నాడు నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీకి చెందిన 38 మంది సభ్యులు జిల్లా ఎస్పీ గారి ఎదుట లొంగిపోవడం జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు మరియు 81 బిఎన్ మరియు 141 బిఎన్ సిఆర్పిఎఫ్ అధికారులు ఆదివాసీ ప్రజల అభివృద్ధి సంక్షేమం కొరకు నిర్వహిస్తున్న కార్యక్రమాలు మరియు ఆపరేషన్ చేయూత కార్యక్రమం ద్వారా లొంగిపోయిన మావోయిస్టు సభ్యులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు తెలంగాణ పోలీసు శాఖ కల్పిస్తున్న సౌకర్యాల గురించి తెలుసుకుని నక్సలిజాన్ని విడిచిపెట్టి ఇకపై తాము కూడా కుటుంబ సభ్యులతో కలిసి నిర్మలమైన జీవితం గడపాలని నిర్ణయించుకుని వివిధ క్యాడర్లలో పనిచేస్తున్న 38 మావోయిస్టు సభ్యులు ఈ సంవత్సరము జనవరి 2025 నుండి ఇప్పటి వరకు నిషేధిత మావోయిస్టు పార్టీలో వివిధ క్యాడర్లో పనిచేసి 265 మంది మావోయిస్టు సభ్యులు వివిధ హోదాలలో కొత్తగూడెం పోలీసుల ముందు లొంగిపోవడం జరిగింది. ఎన్ని సంవత్సరాలు చేసినా 3 సంవత్సరాలు చేసినా మళ్ళీ చేస్తాం. మర్చిపోయినాక వాళ్ళు పైసలు ఇచ్చారా? నేను చేసాం ఇచ్చిరా నువ్వు చూడా వెళ్ళాయిందా? ఏం చేసినారు? ఊళ్ళో అందరూ ఉన్నట్టున్నారు. మిలిషియా మీ రాష్ట్రపల్లి ఎర్రపల్లి నుంచి ఎవరన్నా మిగిలిందా? ఊరికి ఎవరైనా ఉన్నారా అంటే మీరు కాకుండా అందరు కవర్ అయిపోయింది కదా సాయంత్రం. ఇంకా ఉంటే కూడా పంపించండి. కొన్ని కవర్లు మిగిలింది మా అందరూ. శోకసంద్రంలో కన్నతల్లి దేశం కోసం తన ప్రాణాన్ని అర్పించిన మురళీ నాయక్ గారు అజేయ వీరుడు. దుఃఖం ఆపుకోలేకపోతున్న ఆయన కన్న తల్లి ఆమె కోల్పోయిన ఆవేదన మాటల్లో చెప్పలేనిది. మురళీ నాయక్ గారి త్యాగాన్ని దేశం ఎప్పటికీ మర్చిపోదు. ఓ తల్లి, మీకు మేము అందరం సానుభూతి తెలియజేస్తున్నాం. హైదరాబాద్ చంపాపేట్ వేద జూనియర్ డిగ్రీ కాలేజీలో పాత బస్తీకి చెందిన చదువుతున్న మదిహా షాజిన్ అనే విద్యార్థి బీబీఏ సెకండ్ ఇయర్ చదువుతుంది. ఆ యువతి పాకిస్తాన్ భారత యుద్ధం జరిగే సమయంలో తన ఎక్స్ ఖాతాలో పాకిస్తాన్ జిందాబాద్ అని పోస్టు చేసింది. ఈ విషయం తెలుసుకున్న బీజేపీ విహెచ్పీ నాయకులు కాలేజీ ముందు ధర్నా చేపట్టి ఆ యువతిపై కేసు నమోదు చేయించారు. అనంతరం కాలేజీ నుంచి సస్పెండ్ చేయాలని ధర్నా చేపట్టారు. हिंदुस्तान का गाना पाकिस्तान का गाना हिंदुस्तान का गाना पाकिस्तान का गाना हिंदुस्तान का गाना पाकिस्तान का गाना हिंदुस्तान का श्वास पाकिस्तान पे विश्वास देश की रक्षा कौन करेगा? अच्छा था। देश की रक्षा అమ్మాయిని బైకాట్ చేయాలి, కాలేజ్ నుంచి సస్పెండ్ చేయాలి. ఏదైతే మీరు కండక్ట్ ఇస్తారో 2 years చదివిందని చెప్పేసి కాలేజ్ కండక్ట్ ఇస్తారో ఆ కండక్ట్ కూడా రద్దు చేయాలి. ఏదైతే బోనఫైడ్ లో గుడ్ అండ్ ఎడ్యుకేషన్ రాస్తారు అసలు యాంటీ రేసిస్ట్ అన్నాయని సస్పెండ్ లైఫ్ లో వ్యక్తి
భారతదేశం గురించి లైఫ్ లో ఇంకొక వ్యక్తి భారతదేశం గురించి మాట్లాడాలంటే వనకాలే యాంటీ నేషనలిస్ట్ అని చెప్పేసి ఇంకో కాలేజ్ తీసుకోదు అమ్మాయి 2 years ఈ కాలేజ్ చదువుకుంటారు అది కూడా రద్దు చేసేసారు ఆ కంటెంట్ ఇవ్వదు మీరు ఇప్పుడు మీరేం డిమాండ్ చేస్తున్నాం అంటే అమ్మాయిని ఇమీడియట్ గా అడ్మిషన్ క్యాన్సిల్ చేయించాలి. క్యాన్సిల్ చేయించినాక కూడా ఆ అమ్మాయి నిన్న డీయాక్టివేట్ చేసిన అకౌంట్ ను మళ్ళీ యాక్టివేట్ చేసినప్పుడు ఏంటంటే నేనేం తప్పు చేయలేదు అని పెట్టింది. ఆ సంబంధించిన వ్యక్తులు సపోర్టెడ్ గా ఆ అమ్మాయి చేసింది తప్పే కాదు, ఆ అమ్మాయికి మీరు సపోర్ట్ చేస్తున్నామని మద్దతు తెలిపారు. అంటే ఆ అమ్మాయి ఇట్లుందా, ఆ అమ్మాయి సరౌండింగ్ ఇట్లుందా, ఆ అమ్మాయి ఇట్లుందంటే వాళ్ళ పేరెంట్స్ ఎలా ఉంటారు? తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు భద్రాచలంలో గత నెల రోజుల నుండి ఇంటింటి సర్వే నిర్వహించి ప్రజలు పడుతున్న బాధలను, ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలి. శుక్రవారం నాడు భద్రాచలం పట్టణ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు ధర్నా నిర్వహించడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారెంటీలను అమలు చేయాలని, అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, వితంతు పెన్షన్లు మంజూరు చేయాలని, సుభాష్ నగర్ శివారులో నిర్మిస్తున్న కరకట్ట పనులు వేగవంతం చేయాలని, రామాలయం దగ్గర కరకట్టపై ఉన్న చెత్త డంపింగ్ యార్డును శివారు ప్రాంతానికి మార్చాలని, భద్రాచల పట్టణంలో అవసరమైన చోట కరెంటు స్తంభాలు, కాలువలు, సీసీ రోడ్లు నిర్మించాలని, అలాగే ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో రాజకీయ జోక్యానికి నివారించాలని పట్టణ సిపిఎం పార్టీ కార్యదర్శి గడ్డం స్వామి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు, జిల్లా కార్యవర్గ సభ్యులు ఎంబి నర్సారెడ్డి, పార్టీ కార్యకర్తలు, భద్రాచలం ప్రజలు పాల్గొన్నారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు భద్రాచలం పట్టణంలో నెల రోజులుగా అన్ని వార్డులు, అన్ని కాలనీల్లో ఇంటింటి సర్వేలు నిర్వహించడం జరిగింది. ఈ సర్వేల సందర్భంగా ప్రజలు అనేక సమస్యలు, వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నీ కూడా సిపిఎం నాయకత్వం బృందం దృష్టికి తీసుకొచ్చారు. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నట్లుగా సంక్షేమ పథకాలన్నీ ప్రజలందరికీ అందుతున్నాయని చెప్పేసేటువంటి ఏదైతే ఆ మాట ఉందో ఆ మాట వాస్తవం కాదు. ఇవాళ కింది స్థాయిలోకి వెళ్ళి ప్రజల దగ్గరికి వెళ్ళి సర్వే చేస్తున్న సందర్భంలో రేషన్ కార్డులు రాని వాళ్ళకి ఇంతమటికి రేషన్ కార్డులు రాలేదు, పేర్లు యాడ్ చేయాలని చెప్పినటువంటి దరఖాస్తులు పెట్టుకున్నారు, పేర్లు యాడ్ కాలేదు. అలాగే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కూడా దరిదాపు 2500 మంది భద్రాచలం పట్టణంలో దరఖాస్తులు పెట్టుకుంటే కేవలం 300 మాత్రమే మేము ఫైనల్ చేశామని చెప్పి చెప్తా ఉన్నారు. ఇది సరైనది కాదు. చాలామందికి దరఖాస్తులు పెట్టిన వాళ్ళు ఎవరికి కూడా దరఖాస్తులు రానటువంటి పరిస్థితుంది. అలాగే వృద్ధాప్య, వితంతు పింఛన్లు కానివ్వండి, ఒంటరి మహిళల పింఛన్లు కానివ్వండి, ఇవేమీ కూడా అందే పరిస్థితి లేదు. రెండోది ఫ్రీ కరెంట్, చెప్పినటువంటి ఫ్రీ కరెంట్ కూడా ఇవాళ పూర్తి స్థాయిలో ప్రజలకు అందడం లేదు. అదేవిధంగా గ్యాస్ సబ్సిడీ సంబంధించి కూడా ఎవరైతే గ్యాస్ సబ్సిడీకి అర్హులుగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళెవరికి కూడా ఇవాళ గ్యాస్ సబ్సిడీ పడేటువంటి పరిస్థితి కనిపించట్లేదు. అలాగే భద్రాచలం పట్టణంలో మారుమూల కాలనీలు మొత్తం కూడా ఇవాళ డ్రైనేజీ వ్యవస్థ మొత్తం కూడా చిన్నభిన్నంగా ఉంది. కొత్త డ్రైన్లు నిర్మించే పరిస్థితి లేదు, సీసీ రేట్లు వేయడం లేదు. అలాగే భద్రాచలం పట్టణంలో మారుమూల కాలనీల్లో ఇప్పుడు ఇల్లు పెరిగినాయి కొన్ని, అక్కడ కరెంటు స్తంభాలు వేయండి అని చెప్పేసి గత అనేక సంవత్సరాలుగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్న కరెంటు స్తంభాలు వేయడం లేదు. కరెంటు అధికారులను అడిగితేనేమో గ్రామ పంచాయతీ వాళ్ళు మాకు డీడీ కట్టాలని చెప్తా ఉన్నారు. గ్రామ పంచాయతీ వాళ్ళని అడిగితేనేమో ఫండ్స్ వాళ్ళు ఎక్కడ ఖర్చు పెడతా ఉన్నారు అనేది కూడా వాళ్ళు ఇంతమందికి కూడా ఒక క్లారిటీ లేనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి గ్రామ పంచాయతీ అధికారులు కానివ్వండి, రెవెన్యూ అధికారులు కానివ్వండి, కరెంటు విద్యుత్ శాఖ అధికారులు కానివ్వండి, మండల అధికారులు కానివ్వండి, సమన్వయం లోపం కూడా ఇక్కడ స్పష్టంగా కనబడతా ఉంది. తక్షణమే ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రజలు ఎదుర్కొన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా
పరిష్కారం చేయండి అని చెప్పేసి వాళ్ళ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మండల కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా అధికారులు ప్రధానంగా ఈ సమస్యల మీద అధికారులు స్పందించాలా, క్షేత్రస్థాయిలో నిర్దిష్టంగా సర్వే చేయాలా. ఆ రకంగా సమస్యల పరిష్కారం కనుక చేయకపోతే రానున్న కాలంలో మా పోరాటాలు, ఉద్యమాలు ఇంకా తీవ్రతరం చేయడం జరుగుతుంది అని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు భద్రాచల పట్టణంలో సిపిఎం పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక సమస్యలు, అలాగే ప్రభుత్వం ప్రకటించినటువంటి 6 గ్యారెంటీలు అమలు చేయాలని చెప్పి పెద్ద ఎత్తున ఎంపీడీఓ ఆఫీసు ముందు ధర్నా నిర్వహిస్తున్నాం. ఈ ధర్నా యొక్క ఉద్దేశం, వాళ్ళ సిపిఎం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రోగ్రాం తీసుకుంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరన్నర కాలం పూర్తయింది. ఈ సంవత్సరన్నర కాలం అంటే ఈ 18 నెలల కాలంలో వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేసే దాంట్లో కానీ, లేదా ఈ ప్రభుత్వం స్థానికంగా ఉన్న సమస్యలు పరిష్కరించే దాంట్లో కానీ వాళ్ళ లోపాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం కోసం ఈ రోజున సిపిఎం పార్టీ ఇంటింటి సర్వే కార్యక్రమం నిర్వహించి, అందులో ప్రధానంగా భద్రాచలం అంటేనే ఒక రకమైనటువంటి భయంతో కూడుకున్నటువంటి పరిస్థితులు ఇప్పుడు దాపురించినాయి. ఎందుకంటే ఇది మే నెల, నెక్స్ట్ వచ్చేది జూన్ నెల. మే నెలలోనే విపరీతంగా అకాల వర్షాలు, పిడుగులు నిన్నే చూసాం. భద్రాచల పట్టణంలో చుట్టుపక్కల ప్రాంతాల్లో అనేక పిడుగులు పడి కాలిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. ఈ పరిస్థితిలో వర్షాలు ఎప్పుడు వస్తాయో, ఏ తుఫాన్లు వస్తాయో, ఏ ఉపద్రవం వస్తుందో తెలియని స్థితిలో భద్రాచల ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారు. ఒక పక్క పోలవరం ఏపీలో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం స్పీడ్గా పోలవరాన్ని పూర్తి చేయాలని వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ పోలవరం పూర్తి అయితే భద్రాచలం భవిష్యత్తు ఏంటా అని చెప్పి ఇక్కడ ఉన్న ప్రజలు భయపడేటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకంటే ఇవాళ గోదావరి వస్తుందంటే ఆ కరకట్ట ఉంటుందో పోద్దో తెలియని ఒక భయాందోళనలో ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఎందుకంటే అక్కడ స్లూయిసుల దగ్గర పెద్ద పెద్ద మోటార్లు పెట్టి నీళ్లు తోడే పరిస్థితి. అంటే ఒక పక్కేమో మనం వెళ్ళి నిన్ననే చూసాం, అధునూతనమైనటువంటి ఆయుధాలతో అక్కడ పాకిస్తాన్తో యుద్ధం చేస్తున్నాం. అంటే రాకెట్లు మన దేశం మీదకి వస్తూ ఉంటే వాటిని ఆకాశంలోనే పేల్చేసేటువంటి పరిస్థితి ఉన్నది. మరి అటువంటి అధునాతకమైనటువంటి ఆయుధాలు వచ్చి అధునూతనమైన పరిస్థితులు ఉన్న పరిస్థితుల్లో ఇవాళ ఇంకా మోటార్లు పెట్టి నీళ్లు దోడటం చేయటం అంటే ఇది ఏ దారికి పోతుందో అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు రేపు గోదావరి కానీ వచ్చిందంటే ఆ సుభాష్ నగర్ కాలనీ కరకట్ట దగ్గర టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మొదలుపెట్టారు ఆ కరకట్టని, ఇంతవరకు పూర్తి కాల. దాని మధ్యలో అర్ధాంతరంగా ఆపేశారు. అదేమంటే ఆ కాంట్రాక్టర్ ఏం చెప్తున్నాడంటే మాకు బిల్లులు ఇవ్వకుండా నేను ఎట్ట పూర్తి చేయాలంటే అని ఆయన ఇక్కడ ఉన్న కనీసం హోటల్ వాళ్ళకు కూడా డబ్బులు ఇవ్వకుండా పారిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. అట్లాగే వాళ్ళ ఉన్న కట్టనే బలోపేతం 2022లో వచ్చిన వరదల్లో చూసాం. 71.5 అడుగులు వస్తేనే వాళ్ళ భద్రాచలం కరకట్ట పొంగే పరిస్థితి వచ్చింది. కాబట్టి వాళ్ళ కరకట్టని బలోపేతం చేయాలి, ఎత్తులేపాలి, ఆ స్లూయిస్ని పటిష్టం చేస్తేనే ఇలా భద్రాచలం నిలబడుద్ది. లేదంటే రాముల వారి పాదాలను గోదావరి తాగడం గ్యారంటీగా రేపు రాబోయే వరదల్లో జరుగుద్ది. ఎందుకంటే వాళ్ళు చెప్తా ఉన్నారు ప్రభుత్వమే 55 డిగ్రీలు ఎండలు రావచ్చు అని. దానికి అనుగుణంగానే వర్షాలు కూడా అదే విధంగా ఉంటాయి. కాబట్టి తక్షణమే ఆ కరకట్టను పూర్తి చేసి, ఉన్న కరకట్టను బలోపేతం చేసి, ఆ స్లూయిసులన్నింటినీ కూడా రిపేర్ చేసి ఆ విధంగా ప్రజలను కాపాడాలని మేము కోరుతాం. ఇక రెండోది ప్రధానమైనది, దక్షిణ అయోధ్యగా పేరుగాంచినటువంటి భద్రాచలానికి గోదావరి ఒడ్డే ఇవాళ చెత్త డంపింగ్ యార్డ్ కింద మారిన పరిస్థితి ఉంది. ఎన్నిసార్లు మొత్తుకొని, ఎన్ని ధర్నాలు చేసి, ఎన్ని కలెక్టర్ కానించి మంత్రుల దాకా, ముఖ్యమంత్రి దాకా దరఖాస్తులు ఇచ్చాం. అయినా సరే భద్రాచలం మీద ఏమాత్రం ప్రేమ లేదు. భద్రాచలం ప్రజలంటే వాళ్ళకి ఆదరణ లేదు. కాబట్టి ఇమ్మీడియట్గా ఆ డంపింగ్ యార్డు ఏదైతే ఉందో ఆ డంపింగ్ యార్డుని తక్షణం అక్కడి నుంచి మార్చకపోతే రోజు డంపింగ్ యార్డుని తగలబెడతారు. ఆ పొగొచ్చి 4 వార్డులు అంటే రామాలయం, ముదిరాజ్ బజారు, అలాగే 4వ వార్డు ప్రజలంతా ఊపిరి ఆడక పొగ చచ్చిపోయే పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి ఇమ్మీడియట్గా ఈ డంపింగ్ యార్డుని లిఫ్ట్ చేయాలి, ఈ కరకట్టను పూర్తి చేయాలి, స్లూయిసుల్ని వరదలకు ముందే రిపేర్ చేసి వాటికి ప్రత్యామ్నాయం చేయాలి. ఆ విధంగా రోడ్లు, డ్రైన్లు, స్థానికంగా ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి. వాటన్నిటి మీద కూడా సర్వే చేశాం. సంబంధిత అధికారులకు ఈ రోజున దరఖాస్తు ఇస్తాం. అదేవిధంగా ప్రభుత్వ గ్యారంటీలు. పెంపుర్తి ఆక్రమిత భూమిలో నిర్మాణాలు చేపట్టిన శారదా పీఠంపై 8 వారాలు గడిచినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ పెందుర్తి తహసీల్దార్ ఎం ఆనంద్ కుమార్ ని ప్రశ్నించారు. అంతకుముందు రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్, ఎమ్మెల్యే పంచకర్ల, మేయర్ పిల్హా శ్రీనివాస్ కు పరిస్థితిని బివి రామ్ వివరించారు.
పెందుర్తి తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో శుక్రవారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడారు. పెందుర్తిలోని ఆక్రమిత భూములలో శారదాపీఠం ఆక్రమ నిర్మాణాలకు సంబంధించిన తాను పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే అన్నారు. అయితే ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తామని తహసీల్దార్ తెలియజేశారన్నారు. అయితే ఇదే విషయాన్ని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత జిల్లా కలెక్టర్ వద్ద ప్రస్తావించగా అక్రమాలను ఎంతమాత్రం సహించేది లేదని, అవసరమైన చర్యలు తప్పవని వారు తెలియజేశారన్నారు. నమస్కారాలు. నేడు పెందుర్తి పర్యటనలో రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత గారిని, అలాగే పెందుర్తి శాసనసభ్యులు పంచకల్ రమేష్ బాబు గారిని, అలాగే జిల్లా కలెక్టర్ చంద్రప్రసాద్ గారిని, అలాగే పెందుర్తి తహసీల్దార్ ఆనందకుమార్ కట్టడం జరిగింది. మేము ఒకటే కోరుతున్నాం, తెలుగు శక్తి గత సంవత్సరం అక్టోబర్లో కలెక్టర్ గారికి ఒక రిఫరెన్స్ ఇచ్చాం. ఏమనగా శారదాపీఠం భూమి కబ్జా చేశారని చెప్పి ఆరోపణ చేస్తూ ఇచ్చాం. అది నేటి వరకు కూడా ఎటువంటి సమస్య పరిష్కారం కాలేదు. ఆల్రెడీ గతంలో తహసీల్దార్ గారు కూడా భూమి కబ్జా గురైందని చెప్పి ఆయన స్వయంగా స్టేట్మెంట్ ఇచ్చారు. మరి అలాంటప్పుడు ఈ రోజు ఎందుకు మీనమేషాలు లెక్క పెడుతున్నారని చెప్పింది మేము ప్రభుత్వం సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే దీని వెనక్కి ఎవరిని అడుగుతున్నారు, ఎవరు ఏ టీడీపీ నాయకులు కాపాడుతున్న అడుగుతున్నారు. మాకు అనుభవం జరుగుతుంది ఏంటంటే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారు కానీ, లేకపోతే విశాఖ పార్లమెంట్ అధ్యక్షుడు గండి బాబ్జీ కానీ, లేకపోతే విశాఖ పార్లమెంట్ ఎంపీ శ్రీభర్త్ కానీ ఏమైనా కాపాడుతున్నారని చెప్పి తెలుగుశక్తి ఆరోపణ చేస్తుంది. ఎందుకంటే గతంలో మనం చూసాం, భీమిలి భూముల పైన శారదాపీఠం ఇచ్చిన భూములు వెనక్కి తీసుకుంటూ తెలుగుశక్తి ఫోన్ చేసింది. సీఎం పేషి నుంచి కూడా ఫైన్ వెనక్కి వచ్చిందంటే ఆ రోజు పల్లా శ్రీనివాసరావు చేతిలో తిరిగారు. మరి ఈరోజు ఒక వైసీపీ అడ్డాగా మారిన శారదాపీఠాన్ని ఎందుకు టీడీపీ నాయకులు అంత ఇంట్రెస్ట్ చూస్తున్నారు అడుగుతున్నారు. ఎందుకంటే ప్రజల కోసం పనిచేయాలి తప్ప వ్యక్తుల కోసం పనిచేయకూడదు. మరి వేళ శారదాపీఠం భూమి 22 సెంట్లు కబ్జా గురైందని చెప్పి సాక్షాత్ ఎంఆర్ఓ తహసీల్దార్ ఆనందకుమార్ గారు గతంలో ప్రకటించారు. మరి దీనిపైన ఎందుకు జిల్లా యంత్రాంగం మీనవేషాలు లెక్క పెడుతుందో నాకు అర్థం కావట్లేదు. మేము ఒకటే కోరుతున్నాం, ముఖ్యమంత్రి గారిని త్రిసభ్య కమిటీ ఏమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. డెఫినెట్గా ఎంతటి వారైనా సరే ఎవరైనా సరే ఇందులో ఉన్న వాళ్ళ అరెస్ట్ కోరుతున్నాం ఈరోజు. ఎందుకంటే ఈ రకంగా చేసి అదే ఒక కామన్ మ్యాన్ ఇదే పని చేస్తే ఊరుకుంటూ అడుగుతున్నారు. ఊరుకుంటూ చెప్పండి, నేను పిలిపిస్తాను ప్రజల్ని, ఆక్రమణ పిలిపిస్తాను అంటే కామన్ మ్యాన్ విషయంలో వచ్చేసరికి ఒక న్యాయం, ఇతరులకు ఒక న్యాయం అని అడుగుతున్నారు. ఇందాక కలెక్టర్ గారు కూడా అదే చెప్పాను, హోంమంత్రి గారు కూడా నేను కలెక్టర్ గారు చెప్తానని చెప్పి మా హామీ ఇచ్చారు. అందులో పత్రిక రమేష్ బాబు కూడా తప్పకుండా రామ్ చూస్తానని చెప్పి హామీ ఇచ్చారు. డెఫినెట్గా చెప్తున్నాను, తెలుగు శక్తి న్యాయం కోసం పోరాడుతుంది తప్ప వ్యక్తుల కోసం కాదు, ఎవరికి కొమ్ముగాయట్లేదు. ఈరోజు నా రాష్ట్రంలో నా విశాఖపట్నంలో ఇంత అన్యాయం జరుగుతుంటే ఎందుకు నోరు మొదట్లోంచి చూసి ప్రశ్నిస్తుంది. దీనిపైన ముఖ్యమంత్రి గారు వెంటనే ఒక కమిటీ అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఆ కమిటీలో తెలుగుదేశం పార్టీ పాత్ర ఉంటే మాత్రం ఎంతటి వాళ్ళైనా అరెస్ట్ డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇంకో ముఖ్య విషయం, ఏదైతే శారదాపీఠం భూములు మేము ఏవైతే పోరాటం చేసే ప్రభుత్వానికి తీసుకుందో ఆ భూముల్ని నేను పాత్రికేయ మిత్రులకు ఇవ్వమని చెప్పి నేను కోరుతున్నాను. ఎందుకంటే ఇది చాలా కాలం నుంచి డిమాండ్ ఉంది. ఈ రోజు వాళ్ళకి ఎక్కడో ₹1,00,000 ఇచ్చారు. నేను ఒకటే చెప్తాను, 100 గజాలు 10 లక్షల రూపాయలకి ఇవ్వమని చెప్పి ప్రభుత్వం రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు ఎన్ననగా వారంగా ప్రజల కోసం పనిచేస్తారు, ప్రభుత్వానికి ప్రజలకు వాడుతూ ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఇస్తామని చెప్పి కొన్ని సంవత్సరాల నుంచి డిమాండ్ ఉంది, నెరవేర్చట్లేదు. కనీసం ఇది ప్రజాప్రభుత్వం, మంచి ప్రభుత్వం కాబట్టి ఈ డిమాండ్ నెరవేరాలని చెప్పి ముఖ్యమంత్రి గారు తక్షణం ఈ పరిష్కారం చేసి ప్రజల గుండెల్లో అలాగే మీడియా మిత్రుల గుండెల్లో స్థానం సంపాదించని కోరుతూ జై హింద్. మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గం ఈసీఐఎల్ చౌరస్తాలో లైఫ్ లైన్ తులసి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని తులసి ఆసుపత్రి చైర్మన్ జయరాం రెడ్డి, ఎండీ విష్ణువర్ధన్ రెడ్డి, లైఫ్ లైన్ హాస్పిటల్ చైర్మన్ రాజ్ కుమార్లు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తూర్పు హైదరాబాద్లో 300 బెడ్లతో 50 అత్యవసర బెడ్లతో అందరికీ అన్ని రకాల వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉండేలా అత్యాధునిక హంగులతో లైఫ్ లైన్ తులసి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభించామని తెలిపారు. పేద మధ్యతరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకుని ఎలాంటి రోగాలనైనా అత్యంత తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలోనే మెరుగైన చికిత్స అందించి రోగులకు నయం చేసి త్వరగా ఇంటికి క్షేమంగా పంపిస్తామని భరోసా ఇచ్చారు. ఈ ప్రారంభోత్సవంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, నాయకులు, కార్యకర్తలు, ఆసుపత్రి యాజమాన్యం, సిబ్బంది పాల్గొన్నారు. నవానాం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధి ద్వారా
సకల రోగవర్గానాం సంపూర్ణ ఆయుష్యాభివృద్ధి. ఈరోజు నూతనంగా లైఫ్ లైన్ తులసి హాస్పిటల్ ఈసీఎల్ క్రాస్ రోడ్స్లో ప్రారంభం జరుపుకుంటున్నాము. దీని ప్రత్యేకత ఏంటంటే మిగతా హాస్పిటల్స్కి కార్పొరేట్కి ధీటుగా తక్కువ ఖర్చులో హై అండ్ లేజర్ రోబోటిక్ సర్జరీస్, మినిమల్లీ ఇన్వేసివ్ సర్జరీస్, హై అండ్ ఆపరేషన్ థియేటర్స్, ఇన్ఫెక్షన్ లేకుండా ఉండే వాటికి ఎంఆర్ఐ, సిటీ, అడ్వాన్స్డ్ ఫెసిలిటీస్ అన్నీ ఈ ఈస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్లో క్రియేట్ చేయబడింది ఈ లైఫ్ లైన్ తులసి హాస్పిటల్. సో మేము అందరికీ ఓపెన్ ఉన్నాము. అన్ని రకాల మన ప్రజలకి, రకరకాల వాళ్ళకి సరిపడే డిస్కౌంట్లు, ఆర్మీ వాళ్ళకి ఆరోగ్యశ్రీ ఉంది, ఇన్సూరెన్స్, క్యాష్ గవర్నమెంట్ కార్డు. ఎన్ని బెడ్స్ ఉన్నాయి అండ్ 300 bedded specialty hospital with 50 ICU beds and 5 operation theaters in CT, MRI, laser and robotics. Okay, thank you. హైదరాబాద్ కుషాయిగూడ స్వర్గీయ ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బండారి రాజిరెడ్డి అంతిమయాత్రలో తండోపతండాలుగా తరలివచ్చిన మీర్పేట్ హెచ్పీ కాలనీ డివిజన్ ప్రజలు, వివిధ రాజకీయ పార్టీల ప్రముఖ నాయకులు, మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ బండారి రాజిరెడ్డి అంతిమయాత్ర హబ్సీగూడ తన ఇంటి నుండి మొదలై 6వ డివిజన్ నాచారం, 5వ డివిజన్ మల్లాపూర్, 4వ డివిజన్ మీర్పేట్ హెచ్పీ కాలనీ, 4వ డివిజన్ ఎన్ఎఫ్సి మెయిన్ రోడ్, కృష్ణానగర్ కాలనీ, ఫేజ్ 1 చౌరస్తా, రాజీవ్ పార్క్, మంగాపురం కాలనీ, వసుంధర కాలేజ్, కైలాసగిరి, కమాండ్, ఇంద్రనగర్ చౌరస్తా వద్ద పార్థిక దేహ వాహనాన్ని నిలిపితే హెచ్పీ కాలనీ, పలు కాలనీలోని వేలాది మంది ప్రజలు తరలివచ్చి కడసారిగా కళ్ళజూసి పూలమాలతో ఘనంగా నివాళులర్పించారు. 4వ డివిజన్ వార్డు ఆఫీస్ మీదుగా డైమండ్స్ కాలనీ, యూనియన్ బ్యాంకులు కాలనీల నుండి ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చి వివిధ పార్టీల ప్రముఖ నాయకులు, ఆయా కాలనీల సంక్షేమ సంఘం నాయకులు, మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వర్గీయ బండారి రాజిరెడ్డి అంతిమయాత్రలో పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మండలం బాటసింకారం గ్రామంలో శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి నూతన ధ్వజస్తంభ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్న భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ బ్రహ్మంగారి చరిత్ర చాలా గొప్పదని, ఆయన రాసిన ప్రతి ఒక్క అక్షరం నిజం అవుతుందని, ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నానన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కొండోజు బాలకృష్ణాచారి, ప్రధాన కార్యదర్శి ఎర్రవల్లి ఉమాకాంత్ చారి, భక్తులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
ఈరోజు బ్రహ్మంగారి ఆలయంలో జరుగుతున్నటువంటి ఈ గజ స్తంభన ప్రతిష్టకు నేను మా శాసనసభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి గారు అలాగే భాస్కర్ గారు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా రావడం జరిగింది. అయితే మీ అందరికీ తెలిసిందే, ఇప్పుడు ఈరోజు బ్రహ్మంగారు గతంలో చరిత్రలో భారతదేశ ప్రఖ్యాతి, భారతదేశంలో జరిగేది, భారతదేశం గురించి రాయడం జరిగింది. ఈరోజు కూడా బ్రహ్మంగారిని మేమందరం పూజలు చేసి భారతదేశంలో జరుగుతున్నటువంటి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఏదైతే ఉగ్ర దాడులు ఉన్నాయో, పాకిస్తాన్పై చేస్తున్నటువంటి దాడిలో మన సైనికులు, మన దళాలు వారికి శక్తిని ఇవ్వాలని, ఈ దేశ ప్రజల్ని కాపాడే ఒక ఆలోచనతోటి ఈరోజు ఏదైతే కార్యక్రమం ఇటు గవర్నమెంట్ కానీ సైనిక దళాలు తీసుకుర్రో, బ్రహ్మంగారి గుడిలో ఉన్నాం. బ్రహ్మంగారికి చరిత్ర అంతా తెలుసు కాబట్టి డెఫినెట్గా బ్రహ్మంగారు రాసినట్టుగా భారతదేశ చరిత్ర ప్రఖ్యాతి ఇంకా ముందు ఎంతో ముందుకు పోతుంది. కాబట్టి ఈ జరుగుతున్నటువంటి యుద్ధంలో కూడా భారతదేశం డెఫినెట్గా మనం ముందంజలో ఉంటాం. రానున్న రోజుల్లో ఇంకే ఉగ్రవాద చర్యలు కాకుండా ముందుకెళ్తామని తెలియజేస్తున్నాం. ఈరోజు వాటసింగారం గ్రామంలో బ్రహ్మం గారి చరిత్ర గురించి మనం వింటూ ఉంటాం. మరి వీరబ్రహ్మం గారి చరిత్ర అన్నీ నిజమే అవుతూ ఉన్నాయి. ఆయన బుక్స్ చదువుకుంటున్నప్పుడు నిజంగా ఒక గొప్ప మరి మహానుభావుడుగా ఆ రోజు మరి దేవునిగా అవతరించి ఈరోజు మనందరికీ కూడా మొక్కులు తీరుస్తున్నటువంటి ఒక చక్కటి ఆలయాన్ని ఇక్కడ నిర్మించడం నిజంగా మన వాళ్ళందరూ కూడా, ఇక్కడ నిర్మాతలందరూ కూడా బ్రహ్మాండంగా ఒక టెంపుల్ను మన గ్రామంలో నిర్మించినారు. మిమ్మల్ని భగవంతుడు మనందరినీ కూడా చల్లగా చూడాలని, మన ప్రాంతాన్ని చల్లగా చూడాలని, మన ప్రభుత్వాన్ని చల్లగా చూడాలని కోరుకుంటూ భగవంతుని ప్రార్థిస్తున్నాం. శంషాబాద్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు, ఏ క్షణమైన బాంబుతో పేల్చేస్తామంటూ హెచ్చరిక. పాకిస్తాన్ స్లిప్పర్ సేల్స్ పేరుతో బెదిరింపు మెయిల్ ఎయిర్పోర్టులో తనిఖీలు చేపట్టిన అధికారులు. మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై ఆరా తీస్తున్న పోలీసులు. జై భారత్.
జమ్మూలో 7 ఉగ్రవాదులు హతం. సాంబా జిల్లాలోని సరిహద్దును దాటుతుండగా 7 పాకిస్తాన్ ఉగ్రవాదులను హతమార్చినట్టు తెలిపిన బీఎస్ఎఫ్ పాకిస్తాన్ పోస్ట్ దంధర్ను డ్యామేజ్ చేసిన బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్. నీలం జీలం వద్ద భయాందోళనలు. భారత దాడి జరుగుతుందనే భయంతో పాకిస్తాన్ దళాలు పవర్ ప్లాంట్ నుండి సిబ్బందిని భూగర్భ బంకర్లకు తరలిస్తున్న దృశ్యాలు కనిపించాయి. अभी सिचुएशन हो गई है, कोई थोड़ा सा पैनिक मच गया एंड आई एम स्टिल एट द नीलम जेवर पावर प्लांट एंड यहाँ से लोगों को जो है ना निकाला जा रहा है और बंकर में डाल रहे हैं. वी आर गोइंग इनसाइड अ बंकर which has been specially created by WAPDA. భారత్ పాక్ మధ్య యుద్ధ వాతావరణం తారాస్థాయికి చేరుకుంది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ తీసుకున్న చర్యతో కేంద్రం అప్రమత్తమైంది. సరిహద్దు ప్రాంతాల్లో పటిష్టమైన జాగ్రత్తలు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో జమ్మూ కాశ్మీర్ వాసి మాట్లాడుతూ రాత్రి తినే సమయంలో కొన్ని పేలుల్లో శబ్దం వినిపించాయి. శుక్రవారం తెల్లవారుజామున మళ్లీ పేలుడు శబ్దం వినిపించింది. గాల్లో డ్రోన్లు ఎగురుతూనే ఉన్నాయి. మన ఆర్మీ బాగా పనిచేస్తుంది అని అన్నారు. कल हम रात जैसे घर ही थे, अभी खाना ही स्टार्ट किया था, तभी एक सायरन की आवाज़ आती है और कुछ धमाकों की आवाज़ आती है. इतना अच्छा है कि जब तक थोड़ा जो हमारा डिफेंस सिस्टम है S-400 उन्होंने पहले उनको न्यूट्रलाइज कर दिया था. उसके बाद सुबह 4:30 बजे के करीब भी एक आवाज़ आई है, उसको भी शायद न्यूट्रलाइज कर लिया गया है. तो ऐसा नहीं है, डर का माहौल नहीं है, पैनिक क्रिएट नहीं करना है बस. बाकी हमारा डिफेंस सिस्टम अलर्ट पे है, फौजियाँ अलर्ट पे हैं. बाकी जब तक जम्मू में भगवती वैष्णो देवी बैठी हुई है, किसी को घबराने की कोई ज़रूरत नहीं. किस तरह की हरकत देखते हैं आप जो बात बोलने की? सर देखिए, सिविलियन के पे अटैक करना ये ऑब्वियसली कोवार्डनेस ही है, इसके अलावा और कुछ नहीं. आर्मी वालों से लड़ने का उनका वो है नहीं, इतना उनमें मादा नहीं है. तो अभी वो सिविलियन पे ही अटैक कर सकते हैं, इसके अलावा वो कर भी नहीं सकते. और जैसी उनकी मेंटालिटी है, इसके अलावा हम और उनसे क्या एक्सपेक्ट कर सकते हैं सर? इस टाइम पे यही कर सकते हैं, कोई दिक्कत नहीं है. हमारी आर्म फोर्सेस पे हमें विश्वास करना चाहिए, पैनिक क्रिएट नहीं करना चाहिए. जैसी गाइडलाइन आती है वैसा फॉलो करें. तो किस तरह का जो जवाब दिया यहाँ से हिंदुस्तान की फोर्स ने उनको, तो किस तरह से आप? बहुत अच्छा सर, बहुत अच्छा जवाब दिया, बिल्कुल माकूल जवाब दिया एकदम उनको. हमें अपनी फोर्सेस पे बिल्कुल प्राउड होना चाहिए इस टाइम पे. बहुत अच्छा जवाब दिया है और आने वाले टाइम में अगर जरूरत पड़ी तो हम लोग अपने फोर्सेस के साथ ही. జైసల్మేర్లో మన భూభాగంలో వచ్చి బాంబులు వేస్తున్న పాకిస్తాన్ F-16 ఫైటర్ జెట్ను కూల్చేసిన భారత సైన్యం. ఈ వీడియోలో 20 సెకండ్ల వద్ద పైలట్ విమానం నుంచి ఎగ్జిట్ అవుతాడు చూడండి. వాడు దిగగానే మనోళ్లు మోసుకొచ్చారు. మాచర్ల మున్సిపల్ ఇన్ఛార్జ్ చైర్మన్ గా 27వ వార్డు కౌన్సిలర్ షేక్ మదర్ సాహెబ్ ను కౌన్సిల్ సభ్యులు శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఇప్పటి వరకు ఉన్న ఇన్ఛార్జ్ చైర్మన్ రాజీనామాతో ఎక్స్ అఫీషియా సభ్యుడిగా హాజరైన ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి సమక్షంలో వైస్ చైర్మన్ గా ఉన్న మదర్ సాహెబ్ ను ఇన్ఛార్జ్ చైర్మన్ గా కౌన్సిలర్లు ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మదర్ సాహెబ్ ను నియోజకవర్గ పరిధిలోని టీడీపీ నాయకులు, అధికారులు, స్నేహితులు, బంధువులు ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వేణుబాబు, అధికారులు, చైర్మన్ మదర్ సాహెబ్ కుటుంబ సభ్యులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వసతులు కల్పించాలి. ఈరోజు ప్రజలు వసతులు కోరుకుంటున్నారు. ఆ వసతులు కల్పించాలంటే మనం అక్రమంగా అదనంగా వసూలు చేయటం లేదు. ఏదైతే గతంలో నుంచి మనం కట్టాల్సిన ట్యాక్సులు ఉన్నాయో బకాయిలను మాత్రం వసూలు చేయమని చెప్తున్నాం. వీటిని దృష్టికి తీసుకెళ్ళి సన్మానంతో ఎన్నిక కాబడిన పెద్దలు
అలానే నూతన నూతన చైర్మన్ సన్మానించవలసిందిగా నరసింహరావు గారు इधर देखो इधर देखो राइट सर 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 ओके सर चुन सर प्लीज सर सही हो गया डाउन करो हो गया डाउन प्लीज सर 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 प्लीज सर ओके కొంచెం 10 నిమిషాలు సైఫ్ हो गया సరే సరే సభనుద్దేశించి పోలు నరసింహరావు గారు మాట్లాడవలసిందిగా. చాలా సంతోషంగా ఉంది. ఎలా అంటే మరి 8 నెలల 15 రోజుల క్రితము ఈ సీట్లో మన గౌరవ శాసనసభ్యులు బ్రహ్మారెడ్డి గారు మరి కూర్చోబెట్టి 8 నెలల 15 రోజులు మరి మాచర్ని చూడండి అని చెప్పేసి మున్సిపాలిటీ చూడమని చెప్పి చెప్పారు. వారు చెప్పిన దాఖలతోటి నా చేతనైన వరకు కూడా మన కౌన్సిలర్ల ఆధ్వర్యంలో ఆఫీసర్లు మన మున్సిపల్ సిబ్బందితోటి అందరూ కలిసిమెలిసి మరి మాచర్ని చాలా వరకు కూడా చాలా సుందరంగా చేశాము. ఇది చెప్పినందుకు మన శాసనసభ్యులు బ్రహ్మారెడ్డి గారికి ప్రత్యేకమైన నా ధన్యవాదాలు. అలానే లోగడ 7 కోట్ల ప్రతిపాదనపై 4,000 లీటర్ల సామాగ్రి కలిగిన ట్రాక్టర్ మరియు ట్యాంకర్ ద్వారా ఏప్రిల్ 2020 నుండి మార్చి 2026 వరకు ఆర్థిక సంవత్సరాలకు నీటి సరఫరా చేయడం బాధ్యతలు రాజేగా సుమారు 1/4/2020 యూప్రోక్యూర్మెంట్ ద్వారా ట్రాక్టర్ నుంచి తేదీ 8/4/2020 ప్రైస్ బిడ్ ఓపెన్ చేయగా ఈ దిగువ జరిగిన శిక్షణ విలువ 0.01 తక్కువకు అనగా కౌన్సిల్ తీర్మానం నెంబర్ 543 తేదీ 23/8/2024 మరియు మెమో నెంబర్ 27/25/1 2025/2/7/4/2020 ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ వారి రాటిఫికేషన్ ద్వారా చైర్పర్సన్ ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించిన శ్రీ పోలు నరసింహరావు గారు వైస్ చైర్మన్ 2 వారు వ్యక్తిగత కారణాల వల్ల దృష్ట్యా చైర్పర్సన్ ఇన్ఛార్జి మరియు వైస్ చైర్మన్ 2 పదవికి రాజీనామా చేస్తున్నారని మరియు 17వ వార్డు మెంబర్గా కొనసాగుతారని తెలిపినారు. అందుపై శ్రీ పోలు నరసింహరావు వారు చైర్పర్సన్ ఇన్ఛార్జ్ పదవికి మరియు వైస్ చైర్మన్ 2 పదవికి రాజీనామా ఆమోదించిన కౌన్సిల్ వారి ఆమోదం కోరబోతున్నది. మరియు శ్రీ షేక్ మదర్ సాహెబ్ గారు వైస్ చైర్పర్సన్ 1 వారికి చైర్పర్సన్ ఇన్ఛార్జ్ విధులను అప్పగించేందుకు గాను కౌన్సిల్ వారి నిర్ణయం కొరకు ఉంచడమైనది. सर आज का बहुत ही मुबारक मशहूर प्रोग्राम है अल्लाह इसको बेहद कामयाब फरमा అప్పు చేసి ఉంటే ఆ అప్పుని మరి బ్రహ్మారెడ్డి ఆధ్వర్యంలో ఆ అప్పుని బట్టి తీసేశాం. అలానే కొన్ని అప్పులు 2 కోట్ల సుమారు బిల్లులు ఆగిపోయిన అప్పట్లో దాంట్లో సగం వరకు మేము చేశాం. అలానే మరి జిఎస్టీ కట్టాలి. గత 5-6 సంవత్సరాల నుంచి కూడా జిఎస్టీ కట్టలేదు వాళ్ళు. మనం మా డబ్బులు ఆపుతుంటే 27 లక్షల రూపాయలు జిఎస్టీ కూడా మన కౌన్సిల్ ఆమోదంతో మరి మన బ్రహ్మారెడ్డి గారి ఆమోదంతో
అది కూడా అప్పు తీర్చేశాం. మరి రాబోయే రోజుల్లో మా అన్న మదాసాబ్ గారు ఇంకా ముందు మంచి కార్యక్రమాలు చేసి మాచర్లకి మంచి పేరు తీసుకొచ్చి బ్రహ్మారెడ్డి గారి ఆశీస్సులతోటి బాగా డెవలప్ చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం పెద్దలందరూ కూడా ధన్యవాదాలు. మనకి మున్సిపల్ శాఖ మార్చిల వారు మాచర్ల మున్సిపాలిటీకి 3 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. వీటికి తోడు మన మొత్తం మున్సిపాలిటీలో రోడ్స్ ఎస్టిమేట్ చేస్తే మొత్తం వేసేసి 11 కోట్ల రూపాయలు వచ్చింది. దీనికి తోడు మరొక 2 కోట్ల రూపాయలు నేను డిఎన్ఎఫ్ నిధుల నుంచి మీకు తీసుకొచ్చి కౌన్సిల్ గొప్ప చెప్తానని సందర్భంగా తెలియజేస్తాను. అలాగే ఈ ఉన్న ఎస్టిమేట్స్ ని మనం ఏవైతే గ్రావెల్ బేస్ కూడా లేని రోడ్లు అయితే ఉన్నాయో ఏవైతే ఫార్మేషన్ రోడ్లు లేవో, ఎందుకంటే మున్సిపాలిటీ ఉన్న పరిస్థితుల్లో చాలా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి నేను ఫస్ట్ ఫార్మేషన్ రోడ్స్ దాతల సహకారంతో ఫస్ట్ గ్రావెల్ రోడ్స్ మున్సిపాలిటీ మీద భారం కాకుండా మరి ఏర్పాటు చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా మరి సభ్యులందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనకున్న వనరులో ముందు మళ్ళీ ఫార్మేషన్ కి కొంత అమౌంట్ ఖర్చు పెట్టుకుంటే మళ్ళీ ఇదే ఎక్కువ మందికి మనం మరి రోడ్డు అందుబాటులో తీసుకురావాలి కాబట్టి ఈ నిర్ణయాన్ని మరి నేను ఏ విధంగా చేయాలనేది ఈ నెల లేకపోతే జూన్ నెలలో చేపట్టి మరి పూర్తి చేసే విధంగా ప్రయత్నం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. అలాగే ఇప్పటి వరకు మున్సిపాలిటీని చైర్మన్ గా నడిపిన ఓవరి నరసింహారావు గారికి, పాత్రికేయ మిత్రులకి, పార్టీ నాయకులకి అందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు. ఇది ఒక సమస్యాత్మకమైన మున్సిపాలిటీ. దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలనే ఆలోచన చేస్తున్నాం. ఖచ్చితంగా మాచర్ల మున్సిపాలిటీ అప్పుల నుంచి మళ్ళీ బయటికి రావాలి. ఏదైతే మున్సిపాలిటీకి పన్నులు బకాయిలు ఉన్నాయో వాటిని రాబట్టడంలో శ్రద్ధ చూపాలి. అలాగే మెరుగైన రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, మరి నీటి పంపిణీ వ్యవస్థ కానీ, ట్రాఫిక్ రెగ్యులైజేషన్ కానీ, ఇవన్నీ కూడా మన ముందున్న సవాళ్ళు. మీ అందరి సహకారంతో మరి కాబోయే చైర్మన్ గారికి సహకారంతో మాచర్ల మున్సిపాలిటీని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ ఆలోచిస్తున్నాను. గారు చైర్పర్సన్ గా ఎన్నుకునేటప్పటికీ మున్సిపాలిటీ అప్పులు 12 కోట్లు ఉన్నాయి. ఈరోజు మరి చైర్మన్ గారు అలాగే కమిషనర్ గారు ఒక క్రమశిక్షణ తోటి దాన్ని ఒక 3 కోట్ల రూపాయలకి మరి ఈరోజు 3 కోట్లు సార్ అప్పు 12 కోట్ల నుంచి మరి ఒక 2.5-3 కోట్ల అప్పులకి మున్సిపాలిటీని తీసుకొచ్చామని మరి ఎందుకు గతంలో ఏం జరిగింది అనేది మీ అందరూ కూడా ఆలోచించాలి.
ఈ 8 నెలల కాలంలో మనం మున్సిపాలిటీని కాపాడుకోగలిగాం. ఇది చాలా సంతోషకరమైన విషయం. దీన్ని మున్సిపాలిటీని అభివృద్ధి పదంలో తీసుకుపోవాల్సిన కూడా అందరం కలిసి, అలాగే మనకి ఎవరైతే ఉన్నారో ఫ్యాక్టరీ వారి సహకారం కానీ లేకపోతే సిఎస్ఆర్ ఫండ్స్ కానీ తీసుకొని వచ్చి పట్టణాన్ని ఆధునీకరించడమే కాదు పచ్చదనాన్ని కూడా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరి పబ్లిక్ గా ఇంతమంది ప్రజలున్న ఈ మార్చెలలో కనీసం ఒక పార్కు కూడా లేని పరిస్థితి ఉంటే ఆ పార్కు నిర్మాణానికి కూడా మరి స్థల సేకరణ జరిగింది. దానికి కొన్ని రికార్డు పరమైన అభ్యంతరాలు ఉన్నాయి. వాటిని కూడా అతి త్వరలోనే మరి తొలగించి మరి కుటుంబాలు సాయంత్రం పిల్లలు తీసుకునే హాయిగా స్వేచ్ఛగా కాసేపు సంతోషంగా గడిపే పరిస్థితిని కూడా క్రియేట్ చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. అభివృద్ధి కార్యక్రమాలు కూడా బహుశా జూన్ జూలై నెలలో మరి మొదలవుతామని చెప్పేసి ఆశిస్తున్నాం. అవన్నీ కూడా ఢిల్లీ నుంచి పైకి రావాలి, దానికోసం వెయిటింగ్ లో ఉన్నాం. అది వచ్చిన వెంటనే ఒక 40 రోజుల్లో టెండర్ వ్యవధి ఉంటుంది. ఈ లోపు మరి టెండర్ వ్యవధి కాగానే క్విక్ గా తొందరగా రోడ్డు వైడనింగ్ కార్యక్రమాలు కూడా జరగబోతున్నాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మార్చర్ల పట్టణాన్ని ఆధునీకరించడంలో అలాగే శుభ్రత పాటించడంలో శానిటైజేషన్ కూడా మరి కొత్త మిషన్స్ ప్రపోజ్ చేయడం జరిగింది. కొన్ని ఆటోలు, స్వీపింగ్ మిషన్, కాంపాక్ట్ మిషన్స్ లాంటివి, అలాగే మరి భవిష్యత్తులో కొత్త రోడ్ వేసిన తర్వాత వీలున్నంత వరకు మెయిన్ రోడ్స్ మెషిన్స్ తో క్లీన్ చేయటం, అలాగే ఎవరైతే వ్యాపార సముదాయాలు ఉన్నాయో వాళ్ళ దగ్గర ఈ గార్బేజ్ ఎక్కువగా ఉంటుంది, వాటిని రోడ్డు మీద త్రో చేయకుండా వాళ్ళు అక్కడే మరి కోరుతా ఉన్నాను. మార్చర్ల పట్టణం మనందరికీ పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ఇందులో ప్రజలను కూడా సహకరించాలి, వ్యాపార వర్గాలు సహకరించాలి. వాళ్ళు వ్యాపారం చేసుకునే వేస్ట్ మన పబ్లిక్ ఇబ్బంది జరగకూడదు కాబట్టి వాళ్ళకి గట్టిగా మెత్తగా చెప్పండి, లేకపోతే గట్టిగా అయినా చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. హృదయపూర్వకంగా అభినందిస్తూ వారి నేతృత్వంలో మరింత అభివృద్ధి చెందాలని ఆశిస్తూ ఈ కౌన్సిల్ అందరూ కూడా ఒక కుటుంబంగా మార్చర్ల అభివృద్ధికి పాటుపడుతూ వారికి సహాయ సహకారాలు అందించాలని కోరుతూ, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ మార్చర్ల మున్సిపాలిటీని ఆధునీకరిస్తామని చెప్పేసి మీరు ఇప్పుడే చెప్తున్నాను. నాడు నేడు ఈనాడు ఫోటోలు తీసుకోండి, తర్వాత మళ్ళీ కూడా ఫోటోలు తీసుకోండి. మాటలు కాదు చేతల్లో చేసి చూపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ఇప్పటి వరకు సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు కూడా వారి చైర్మన్ ఇన్ఛార్జిగా పదవి నిర్వహించి మార్చర్ల పట్టణాన్ని అభివృద్ధి పదవిలో వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. తల్లాడ మండలంలోని మిట్టపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కామెంట్స్. నాలుగు నెలల్లో యాదలకుంట టన్నెల్ పూర్తి చేయాలి. రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖల మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు. నిషేధిత మావోయిస్టు పార్టీకి చెందిన 38 మంది సభ్యులు జిల్లా ఎస్పీ ఎదుట లొంగుబాటు.
కోసం తన ప్రాణాన్ని అర్పించిన మురళీ నాయక్ అజయ వీరుడు. దుఃఖం ఆపుకోలేకపోతున్న ఆయన కన్న తల్లి. ఆమె కోల్పోయిన వేదన మాటల్లో చెప్పలేనిది. ఈ వార్తలకు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.